హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మళ్ళీ మనం ఎస్కే కార్ల షోరూమ్ దగ్గరకు వచ్చేసామండి. మీ అందరి కోసం ఇవాళ ఒక స్పెషల్ కార్ నేను రివ్యూ చేయబోతున్నాను. ఈ కార్ వచ్చేసి స్కోడా కంపెనీలో లేటెస్ట్గా రిలీజ్ అయిన కోడియాక్. ఈ కోడియాక్ కూడా టాప్ ఎండ్ మోడల్ అండ్ ఇది 4x4 ట్రాన్స్మిషన్. సో ఈ కార్ ఫీచర్స్ ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి అండ్ ఈ కార్లో ఉన్న స్పెషల్ థింగ్స్ ఏంటి అన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ప్రోమో చూసేయండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no home. BMW షోరూమ్ వాళ్ళకి బాగా కాంపిటీషన్ ఇచ్చేది. బట్ స్కోడా BMW రెండు ఈక్వల్గానే పోటీ పడతాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళ విధంగా అయితే ఉంటాయి. ఇక్కడ స్కోడా కోడియాక్ మీరు చూస్తున్నారండి, కార్ కూడా చూడడానికి చాలా మంచిగా విజువల్గా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఇది టాప్ ఎండ్ మోడల్ అండ్ దీనిలో మంచి ఫీచర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో మెయిన్గా ఏంటంటే మనకు స్కోడాలో కంప్లైంట్స్ ఇచ్చేదానికి ఎక్కువగా ఏముండదు. స్కోడాలో మీరు ఎంత ఎతికినా సరే నెగిటివ్ థింగ్స్ అనేవి చాలా రేర్గా కనిపిస్తాయి. సో లేట్ చేయకుండా దీన్ని రివ్యూ స్టార్ట్ చేద్దాం. సో మీరు ఇప్పుడు ఇంజన్ చూస్తున్నారు కదండి, 1968 cc ఇంజన్ ఇది. అండ్ ఇది టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్ విత్ కామన్ రైల్ సిస్టమ్. అండ్ దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 148 bhp అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 340 Nm. సో మీకు ఇక్కడే తెలుస్తుంది ఇంజన్ కెపాసిటీ ఎలా ఉంది అండ్ దీని పికప్ కూడా ఎలా ఉంటుందని. సో ఈ కార్లో మనం టాప్ స్పీడ్ అనేది 200+ చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే జస్ట్ లైక్ 4 to 5 సెకండ్స్లోనే మీరు 100 స్పీడ్ ఎత్తుకున్నంత పికప్ అయితే దీనికి ఉందని చెప్తున్నాను. అండ్ మెయిన్ ఏంటంటే ఈ కోడియాక్ అనేది చాలా సక్సెస్ఫుల్ మోడల్ అండ్ దీనికి చాలా మంచి రేటింగ్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా కానీ లేకుంటే అవుటర్ లుక్ పరంగా కానీ ఇంటీరియర్ పరంగా కానీ చాలా అంటే చాలా అద్భుతమైన క్వాలిటీస్ అయితే ఈ కార్లో ఇన్బిల్డ్ చేసేసారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్కోడా సిగ్నేచర్ గ్రిల్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేసేసారు. అండ్ స్కోడా లోగో కూడా మీకు కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ మీరు లైట్స్ చూసుకోవచ్చు, DRL LED లైట్స్ ఇవి. అండ్ దీని ప్రొజెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనిలోనే బెస్ట్ థింగ్ ఏంటంటే మనం కార్ ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు లైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద మీరు చూసుకోవచ్చు ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఇవి హాలోజన్. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఎక్కడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా రోడ్ పరంగా క్లైమేట్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే ఈ ఫాగ్ ల్యాంప్స్ వల్ల మనకి రోడ్ క్లియరెన్స్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్కిడ్ ప్లేట్స్ కూడా. సో ఇవి కూడా కొత్తగా డిజైన్ చేశారు అండ్ దీని ట్రేడ్ మార్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో పైన సిగ్నేచర్ కిల్ కానీ కింద స్కిడ్ ప్లేట్స్ కానీ ఇవి బాగా అట్రాక్టివ్గా డిజైన్ చేశారైతే చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే స్కోడా వాళ్ళు అంటే మార్కెట్లో ద బెస్ట్ కాంపిటీటర్స్ అని అయితే 100% చెప్పొచ్చు. అండ్ స్కోడాలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అనేవి కూడా చాలా ఉంటాయి. అండ్ కోడియాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్. అండ్ ఇంకోటి ఏంటంటే ర్యాపిడ్ కూడా చాలా బాగుంటుంది, స్కోడా ర్యాపిడ్. సో చూస్తున్నదండి ప్రొజెక్షన్ పరంగా ఎంత బాగుంది, అట్రాక్టివ్ పరంగా ఎంత విజువల్గా ఉంది. దీని 360-degree విజువల్ కూడా మీరు చూడొచ్చు ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో. అండ్ మెయిన్ ఏంటంటే ఇది లేటెస్ట్ ఎడిషన్స్ కదా, దీనికి 360-degree కెమెరా విత్ రేర్ పార్కింగ్ సెన్సార్స్. సో పార్కింగ్ పరంగా కూడా ఇలాంటి హై బీస్ట్ కార్ని మనం పార్కింగ్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. అండ్ కమింగ్ టు ద సైడ్ పార్ట్, ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు విడ్త్ పరంగా కార్ చాలా లెంత్గా ఉంది. అండ్ హైట్ పరంగా కూడా జస్ట్ అంటే లైక్ ఒక నార్మల్ హైట్లో కనిపిస్తున్నప్పటికీ విడ్త్ పరంగా మాత్రం చాలా గ్రాండ్గా అయితే డిజైన్ చేసేసారు. అండ్ దీని టైర్ చూసుకోవచ్చు, టైర్స్ అన్ని అలాయ్ వీల్తో డిజైన్ చేసేసారు. అండ్ ఇది 235/55 R18 టైర్. సో చూస్తున్నా అంటే విజువల్ పరంగా ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ మెయిన్గా ఏంటంటే దీని సస్పెషన్స్ కూడా మనకి ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు గుంతలలో కానీ లేకుంటే నార్మల్ రోడ్స్లో కానీ మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఇన్సైడ్ కూర్చున్న వాళ్ళకి ఎటువంటి లైక్ షేకింగ్ అలాంటివి లేకుండా చాలా కూల్గా అయితే ఇది డ్రైవ్ చేయించగలుగుతుంది. అండ్ ఇక్కడ మీరు సైడ్కి చూసుకోవచ్చు ఇవన్నీ పవర్ విండోస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ మిరర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసేసారు. అండ్ దీని ఫంక్షనింగ్ కూడా మీరు చూస్తున్నారు ఆపరేటింగ్ చేసేటప్పుడు ఎంత బాగా ఫంక్షన్ అవుతున్నాయో. అండ్ ఇక్కడ మనకు వచ్చి ఇండికేటర్ లైట్స్ కూడా చాలా బాగా గ్రాండ్గా అయితే డిజైన్ చేసేసారు. అండ్ పైన మనం చూసుకోవచ్చు అండి రూఫ్ రైల్స్ కూడా ఇచ్చేసారు. బేసిక్ ఏంటంటే టాప్ ఎండ్ కార్స్లో మనకు అన్ని ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ సో మనకి ఏంటంటే కార్ కొన్నప్పుడు కూడా మనం ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉండదు. అండ్ విజువల్ పరంగా కూడా మీరు చూసుకోవచ్చు ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో. అండ్ డోర్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత స్మూత్గా డిజైన్ చేసేసారు. అండ్ అవుటర్ పార్ట్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఈ ఆపరేటింగ్ కూడా చూడండి ఎంత రఫ్గా డోర్ వేస్తున్నా సరే అంటే లైక్ హ్యాండ్లింగ్ పరంగా చాలా బాగా ఇచ్చేసారు. సో ఇన్సైడ్ కూడా ఏంటంటే ఈ రబ్బర్ స్ట్రిప్స్ అనేవి కూడా చాలా బాగా ప్లేస్ చేస్తారని చెప్పుకోవచ్చు.
సో మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా. సో ఇక్కడ కూడా ఏంటంటే విజువల్ పరంగా చాలా బాగుంది. అండ్ మెయిన్గా లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కార్, బట్ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఎక్కడ తగ్గకుండా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ కార్స్ వస్తుంటాయి వేరియస్ బ్రాండ్స్లో. సో అలాంటి బ్రాండ్స్ అన్నిటికీ ఇది కాంపిటేటివ్గా నిలబడిందంటే దీని పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో మీకు అక్కడే అర్థమైపోవాలి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ పార్ట్లో కూడా ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. సో ఇవి కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది ఫంక్షనింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బాగా ఆపరేట్ చేసుకోవచ్చు అనేది కూడా. అండ్ ఇక్కడ మీరు లోగోస్ కూడా చూసుకోవచ్చు, కోడియాక్ 4x4 ఇక్కడ మనకు కనిపించేస్తుంది. ఇక్కడ స్కోడా లోగో కూడా కనిపించేస్తుంది. అండ్ ఇప్పుడు దీని బూట్ స్పేస్ మనం చూసుకోవచ్చు అండి. ఇది 270 లీటర్స్ బూట్ స్పేస్. అండ్ మెయిన్ ఏంటంటే కోడియాక్ అనేది 7-సీటర్ కార్. సో మనకి సిట్టింగ్ పరంగా కూడా చాలా గ్రాండ్గా ఇన్సైడ్ అనేది ఉంటుంది. అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఒక స్పేర్ వీల్ కూడా వచ్చేసింది, అది కూడా అలాయ్ వీల్తో వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు చిన్న బూట్ స్పేస్ ఉంది, ఏమైనా థింగ్స్ ప్లేస్ చేసుకోవడానికి కూడా మనకు హెల్ప్ఫుల్గా. బట్ ఇన్సైడ్ కూడా అంటే ఒక లగ్జరీ డిజైన్ అని అయితే ఈజీగా ఇచ్చేసారని అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చేసారు, మ్యాట్ ఫినిషింగ్ లాగా. సో చూస్తున్నారు కదండి స్కోడా కోడియాక్ చాలా బాగుంది. అండ్ డిజైన్ పరంగా కూడా చాలా అట్రాక్టివ్గా చేసేసారు. అండ్ దీని ప్రొజెక్షన్స్ కూడా చాలా బాగా ఇచ్చేసారు. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ కూడా మీరు చూసుకోవచ్చు, గ్రౌండ్ నుంచి చాలా మంచి హైట్ అయితే ఇచ్చేసారని చెప్పుకోవాలి. అండ్ కమింగ్ టు ద సైడ్ పార్ట్, సో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఒక డీజిల్ కార్. సో దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 63 లీటర్స్. మైలేజ్ పరంగా మనం చూసుకుంటే మనం నీట్గా మెయింటైన్ చేస్తే హ్యాపీగా 17 వస్తుంది. సో మీరు ఎప్పుడైనా ట్రాఫిక్లో కొంచెం ఇబ్బంది పడకుండా అట్లా ఇట్లా స్లోగా వెళ్తుంటాం కాబట్టి అక్కడైతే మనకి 15 వస్తుంది విత్ ఏసీ. సో మనకు మెయింటెనెన్స్ పరంగా కూడా అంత బర్డన్ అయితే ఉండదు. సో చూసా అండి ఈ సైడ్ విజువల్ కూడా ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది, ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో. సో ఇక లేట్ చేయకుండా మరి స్కోడా కోడియాక్ ఇన్సైడ్ బ్రాండ్గా ఉంది. అవుట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి కలర్స్ వల్ల కొన్నిసార్లు ఇంటీరియర్ ఫీచర్స్ అనేవి మనం ఫీల్ అవ్వలేమేమో, బట్ ఇన్సైడ్ ఫీచర్స్ మాత్రం మనం ఇన్సైడ్ కూర్చుంటే ఆ లగ్జరీ అనేది మనకి ఇచ్చి పడేసేటట్లు కనిపించేస్తుంది. అండ్ ఫీచర్స్ కూడా ఇన్సైడ్ చాలా అంటే చాలా లగ్జరీగా కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్గా ఫస్ట్ మనం డోర్ పార్ట్ దగ్గర చూసుకుంటే సో కార్లో మొత్తం 9 స్పీకర్స్ ఉన్నాయండి. ఈ స్పీకర్స్ అన్ని క్యాంటాన్ స్పీకర్స్. అండ్ స్పీకర్స్ సౌండ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ దీని బేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు సేఫ్టీ పరంగా కూడా దీనిలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో 7-సీటర్ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయంటే సేఫ్టీ పరంగా కూడా వీళ్ళు ఎంత బాగా ఇచ్చేసారో మనకు అక్కడ తెలుస్తుంది. అండ్ స్కోడా కంపెనీలో మెయిన్గా ఏంటంటే మనం ఎక్కువగా నెగిటివ్స్ చూపించలేం. సో ఎంత ఎతికినా సరే వీళ్ళు మ్యాక్సిమం పాజిటివ్ విధంగానే ఒక కస్టమర్ని అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళైతే డీల్ చేస్తున్నారు మార్కెట్లో. అండ్ ఇక్కడ డోర్ దగ్గర కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫినిషింగ్ కూడా ఎంత బాగా ఇచ్చేసారో లెదర్ ఫినిషింగ్ అనేది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక క్వాలిటీ టైప్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఇక్కడ వీళ్ళు యూజ్ చేసేసారు. అండ్ ఇక్కడ సైడ్ హ్యాండిల్స్ కూడా చూసుకోండి ఎంత బాగా ఇచ్చేసారో. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు హ్యాండ్ ప్లేస్ చేసుకోవాలన్నా అని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైడ్ మిరర్స్ని ఇన్సైడ్ నుంచే మనం ఆపరేట్ చేసే విధంగా ఇక్కడ బటన్స్ ఉన్నాయి. అండ్ 4 మిరర్స్ కూడా మనం ఒకటేసారి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ అని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా అయితే పర్ఫెక్షన్ పరంగా అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిన్న బూట్ స్పేస్ లాగా ఇచ్చేసారు డోర్స్ దగ్గర కూడా, ఏదైనా వాటర్ బాటిల్స్ కానీ బుక్స్ కానీ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ మెయిన్గా నేను మీకు చెప్పేశాను ఇప్పుడు అన్ని కొత్త కార్స్ అన్ని ఆటోమేటిక్ గేర్స్ వచ్చేస్తున్నాయి. సో మనకు ఒకప్పుడు ఏంటంటే యాక్సిలేటర్ బ్రేక్ క్లచ్ ఇలా ఉంటుండే, ఇప్పుడు జస్ట్ యాక్సిలేటర్ మరియు బ్రేక్ మాత్రమే వచ్చేసింది. క్లచ్ అనేది లైట్ మర్చిపోయాం అందరం కూడా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు నేను మీకు చెప్పేదండి ఫ్రంట్ లైట్స్ ఆపరేట్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చేసారని. సో చూస్తున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకి ఈజీగా కనిపించేస్తున్నాయి. సో కమింగ్ టు ద సీట్ పార్ట్లో మనం కూర్చున్నప్పుడు ఏంటంటే బేసిక్గా సో మనం డ్రైవ్ చేస్తాం, మళ్ళీ కో డ్రైవర్ వచ్చి డ్రైవ్ చేయొచ్చు, మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి డ్రైవ్ చేయొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది సీట్ అడ్జస్ట్మెంట్ అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెట్స్ దగ్గర 1 to 3 సెట్స్ అని ఉన్నాయి. సో మనం ఏ సెట్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటామో ఆ బటన్ ప్రెస్ చేసామనుకోండి మనం మళ్ళీ వచ్చి కూర్చున్నప్పుడు అదే సెట్లో మనం డ్రైవ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ సీట్ ఫ్రంట్ బ్యాక్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. అండ్ ఇంకోటి మీరు ఈ సీట్ ఆపరేటింగ్ కూడా చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ ఇది పుష్ చేసుకోవడానికి బటన్ ఇచ్చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే సీట్ ఫ్రంట్కి బ్యాక్ ఆపరేట్ చేయడానికి బటన్స్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చేసారు. అండ్ ఈ బటన్స్ కూడా ఇచ్చేసారు. సో మీరు చూడొచ్చు సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇక్కడ చూసుకోవచ్చు టెలిస్కోపిక్ స్టీరింగ్ అండి. స్టీరింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఎంత రఫ్గా హ్యాండిల్ చేసినా సరే చాలా బాగా అయితే డిజైన్ చేసేసారు. సో షార్ట్గా ఉన్నా హైట్గా ఉన్నా ఎలా ఉన్నా సరే మనం ఈజీగా ఈ కార్ని హ్యాండిల్ చేసే విధంగా అయితే ఇచ్చేసారు. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే కార్లో మెయిన్గా
స్టీరింగ్ గురించి చెప్పుకోవాలి. ఇది వచ్చేసి 7.1 రేడియస్ స్టీరింగ్. సో ఎంత స్మూత్గా నేను స్టీరింగ్ హ్యాండిల్ చేస్తున్నా సరే నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా బండిని అయితే మనం కంట్రోల్ చేసే విధంగా అయితే స్టీరింగ్ డిజైన్ చేసేసారు. సో మనం కీ ఇక్కడ పెట్టేసాము, బ్రేక్ మీద కాల్ పెట్టేసి ఇంజన్ స్టార్ట్ అనే బటన్ ఉంది కదండి, ఇది ప్రెస్ చేసి ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మెయిన్ ఏంటంటే మనకి స్టీరింగ్ దగ్గర చూసుకోవచ్చు, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది టాప్ ఎండ్లో ఏంటంటే మనకి ఆటోమేటిక్ గేర్స్ పడుతుంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మనం గేర్స్ మనమే వేసుకొని డ్రైవ్ చేయాలనుకున్నా మనకి హ్యాండిల్ దగ్గరే గేర్స్ ఇచ్చేసారు. సో స్టీరింగ్ దగ్గర గేర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైపర్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ ఇండికేటర్స్ కూడా వచ్చేసాయి. సో రెండు విధాలుగా మనం అంతా స్టీరింగ్ దగ్గరనే హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ గురించి నేను మీకు చాలాసార్లు చెప్పాను. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు క్రూజ్ కంట్రోల్ మోడ్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకు ట్రావెలింగ్ దగ్గర ఏదో ఒక స్పీడ్లో లాక్ చేసుకుంటే అదే స్పీడ్లో కాన్స్టాంట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్గా స్కోడా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కాంపిటీటర్స్కి ఒక టఫ్ ఫైట్ ఇచ్చే విధంగా అయితే ఇన్బిల్ట్ ఫీచర్స్ అనేవి కస్టమర్కి ఇచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెయిన్ థింగ్ విజువల్ పరంగా కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఫ్యూయల్ కానీ ఆర్పిఎం కానీ అండ్ ఇంకోటి మన బ్యాటరీ టెంపరేచర్ ఎంత ఉంది ప్రతి ఒక్కటి మనకి కళ్ళ ముందరే డిజైన్ చేసేసారు. సో మనం అంతా ఇక్కడ నుంచే చూసుకోవచ్చు, ప్రతిదీ మనం వెతకాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు ద సైడ్ పార్ట్, ఇక్కడ సైడ్ పార్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు ఏసీ ఫంక్షనింగ్ సిస్టమ్ ఈ కార్లో చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కార్ మొత్తం చాలా త్వరగా కూల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ట్యాబ్ దగ్గర ఏంటంటే మన కార్ ఫంక్షన్ ఎలా ఉంది ప్రతి ఒక్కటి మనకు విజువల్ అయితే కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో మీడియాని మనం కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా, ఇక్కడ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, వాయిస్ కమాండ్స్లో కార్ ఆపరేట్ చేసుకోవచ్చు. సో కార్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఈ స్పీడ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ కార్లో ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలా, ఈ ఏసీ సిస్టమ్ కానీ టైర్స్ కానీ లైట్ కానీ డ్రైవింగ్ అసిస్టెన్స్ పార్కింగ్ ప్రతి ఒక్కటి మనకి చాలా నీట్గా డిరైవ్ చేశారనేది కనిపిస్తుంది. అండ్ ఈ టచ్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా సెన్సిటివ్గా అయితే టచ్ అయితే ఉంది. అండ్ దీనిలో ఏంటంటే నావిగేషన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో నావిగేషన్స్ పెట్టుకొని మనం ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. సో స్పెషల్గా మళ్ళీ మనం ఫోన్ కనెక్ట్ చేసుకొని నావిగేషన్ అక్కడ పెట్టుకొని డ్యూయల్ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ 360 degrees కెమెరా. సో నేను ఇప్పుడు బటన్ ప్రెస్ చేశాను, మీకు ఇక్కడ కార్ దగ్గర కనిపిస్తుంది 360 degrees పార్కింగ్ ఎలా ఉంది, మనం పార్కింగ్ చేసేటప్పుడు ఎక్కడ ఇబ్బంది ఉంది, చాలా నీట్గా అంటే ఒక లైక్ ఎంత ఈజీ గైడెన్స్ అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏసీ ఫంక్షనింగ్ సిస్టమ్. సో ఫ్రంట్ బ్యాక్ మిడిల్ ఎక్కడ కూర్చున్నా సరే 7-seater కార్ ఎవరికి కూడా ఏసీ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వీళ్ళు డిజైన్ చేసేసారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పార్కింగ్ కానీ ఇక్కడ పార్కింగ్ సెన్సార్స్ అంటే 4 పార్కింగ్ సెన్సార్స్ బటన్ కానీ చైల్డ్ లాక్ కానీ ప్యాసింజర్ ఇయర్ బ్యాగ్ ఈ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టాప్ విభాగంకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే పానోరామిక్ సన్ రూఫ్. సో ఇది పానోరామిక్ సన్ రూఫ్ అనేది బేసిక్గా టాప్ అండ్ కార్స్కి వస్తుంది. సో ఇది అడ్జస్ట్మెంట్ కూడా చాలా బాగుంది. అండ్ దీనిలో ఏంటంటే పానోరామిక్ సన్ రూఫ్ చాలా అంటే చాలా వైడ్గా కనిపిస్తుంది. సో జస్ట్ అంటే ఇన్సైడ్ కూర్చొని ఒక నేచర్ని ఎంజాయ్ చేయాలి, ఒక డ్రైవ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళందరికీ మాత్రం ఈ పానోరామిక్ సన్ రూఫ్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఛార్జింగ్. సో ఛార్జింగ్ దగ్గర కూడా మనకు ఒక స్లాట్స్ ఇచ్చేసారు. ఎవరైనా ఛార్జింగ్ యూజ్ చేయాలంటే లైక్ వేరే కేబుల్స్తో యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు DSG 4x4. సో ఇక్కడ గేరింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్స్. సో కొన్నిసార్లు ఏంటంటే మనం మోడ్స్ పెట్టుకొని కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. సో మనం అంటే లైక్ ఎవరైనా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నా కానీ సిటీస్లో తిరుగుతున్నా అని సో ఈ మోడ్స్ ద్వారా ఏంటంటే మనం మైలేజ్ ఎక్కువ తెచ్చుకోవచ్చు, లేదంటే రైడ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన విధంగా మన కార్ని మనం హ్యాండిల్ చేసే విధంగా ఈ మోడ్స్ అనేవి అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు హ్యాండ్ బ్రేక్ బదులు పార్కింగ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆఫ్ అని ఉంది కదండి, ఈ బటన్ ఏంటంటే మనం ఎక్కడైనా ఓవర్ స్పీడ్ వెళ్తుంటాం సో మనం ఇక్కడ స్పీడ్ కంట్రోల్ పెట్టేసుకుంటాం. ఇక్కడ దీనిలో చూడొచ్చు మీరు 170 స్పీడ్ కంట్రోల్ అనేది ఉంది. 170 దాటి ఓవర్ వెళ్తుంటే జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎవరైనా ఓవర్టేక్ చేస్తున్న వీల్స్ అని ఒకటే కంట్రోల్లో ఉంటాయి. సో బండి కూడా కొంచెం స్టెబుల్గా రన్ అవుతుంది. సో అది మనకు చాలా అడ్వాంటేజ్, అంటే సెక్యూరిటీ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక బూట్ స్పేస్ వచ్చేసింది ఇక్కడ థింగ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ స్కోడా మల్టీమీడియా అని ఉంది కదండి. సో ఎవరైనా SD కార్స్ క్యారీ చేసే వాళ్ళు ఈ SD కార్స్ ఇక్కడ ప్లేస్ చేసుకొని దాని ద్వారా మనం ఈజీగా ఇక్కడ ట్యాబ్లో ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఎన్ని ఫీచర్స్ అనేది స్కోడా వాళ్ళు ఇస్తున్నారంటే మనకు అక్కడ అర్థమవుతుంది ఎంత లగ్జరీ ఐటమ్ని మనం పర్చేజ్ చేస్తున్నామో. సో చూసానండి స్కోడా చాలా అంటే చాలా బాగుంది, మోడల్ పరంగా విజువల్ పరంగా అట్రాక్టివ్గా చేస్తుంది ప్రతి ఒక్క కస్టమర్ని. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక బూట్ స్పేస్ వచ్చేసింది, ఇక్కడ కొన్ని థింగ్స్ ప్లేస్ చేసుకోవడానికి బాగుంది. సో ఎంత గ్రాండ్గా ఇచ్చారో మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సో ఫ్రంట్ సీట్సే ఇంత బాగున్నాయి, బ్యాక్ సైడ్ ఎలా ఉంది అన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూర్చున్నామండి. సో బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇంకోటి లగ్జరీ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు ఈ విజువల్ కూడా మనకు చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రంట్లో కూర్చున్నప్పుడు ఒక డిఫరెంట్ నేచర్, అంటే చాలా కార్స్లో ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళకి ఏదో ఫ్రంట్లో కూర్చున్నాం అనుకుంటారు, బట్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు లగ్జరీని ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ మనకి సీట్స్ కూడా చూడొచ్చు ఎంత క్వాలిటీగా ఇచ్చేసారో. అండ్ స్కోడాలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం కార్ ట్రావెలింగ్ చేస్తుంటాం, కొంచెం అలసిపోయి నిద్ర వస్తుంటాం. సో ఇట్లా కింద పడకుండా సో మనకి ఇక్కడ ఒకటి ఇచ్చేసారు. సో ఇదేంటంటే ఇలా పెట్టుకున్నప్పుడు జస్ట్ ఇలా
లైక్ మన తల వాళ్ళు చేసి హ్యాపీగా పడుకోవచ్చు. సో కొన్నిసార్లు అంటే ఇట్లాంటి థింగ్స్ కూడా మనకి అంటే చూడడానికి చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ ఇది మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏదైనా మనం పార్టీ స్నాక్స్ ఏమైనా క్యారీ చేస్తూ డ్రింక్స్ చేస్తూ రైడ్ కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. అండ్ క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా చాలా బాగా ప్లేస్ చేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫ్రంట్లో కూడా ఒక చిన్న మినీ ఏసీ అనేది ఇచ్చేసారు. దీని ద్వారా మనకు కూలింగ్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. సో బేసిక్ ఏంటంటే కొంతమందికి సన్లైట్ పడదు, సో సన్లైట్ నుంచి సేవ్ చేసుకోవాలంటే వాళ్ళు జస్ట్ మనం నెట్స్ అనేవి సపరేట్గా పర్చేస్ చేసుకోకుండా వాళ్ళే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మీరు థర్డ్ రోలో కూడా చూడొచ్చు, థర్డ్ రోలో కూడా ఎంత స్పేషియస్గా ఉంది కూర్చోడానికి కూడా. అండ్ బూట్ స్పేస్ 270 లీటర్స్ ఉంది. బ్యాక్ సైడ్ సీట్స్ మనం హోల్డ్ చేస్తే బూట్ స్పేస్ ఇంకా ఎక్కువగా వస్తుంది. సో మనం ట్రావెలింగ్ పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చాలా సింపుల్గా లగ్జరీగా మన రైడ్ని మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. మైలేజ్ కూడా కార్ 17 వస్తుంది. అండ్ కార్ విజువల్ పరంగా కూడా మీకు అనిపిస్తుంది ఎంత గ్రాండ్గా ఉందో. ఎవరైనా ఈ కార్ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో ఏం లేదంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఎస్కే కార్స్ లాంచ్ షోరూమ్ వాళ్ళ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను. సో మీరు హ్యాపీగా ఈ షోరూమ్ విజిట్ చేయండి, ఈ కార్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్ని మీరు చూడాలనుకుంటున్నారు, ఇంకా కొన్ని కార్స్ ఎక్స్ప్లోర్ చేసి ద బెస్ట్ కార్ మీరు పిక్ చేసుకోవాలనుకుంటున్నారు తక్కువ ప్రైస్లో అనుకుంటే, సో ఎస్కే కార్స్ లాంచ్ షోరూంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, వేరియస్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ కూడా. సో మీ ఫేవరెట్ బ్రాండ్ కార్ని మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకు కూడా మీకు ఒక లగ్జరీ ఐటమ్ని పర్చేస్ చేసాం చాలా తక్కువ ప్రైస్లో అనే హ్యాపీనెస్ అయితే 100% లభిస్తుంది. అండ్ మన అదర్ సబ్స్క్రైబర్స్కి ఎస్కే కార్స్ లాంచ్ వాళ్ళు ఇచ్చిన బెస్ట్ ఆఫర్ ఏంటంటే, ఎవరైతే ఈ వీడియోస్ చూసి వాళ్ళ షోరూమ్ విజిట్ చేస్తారో సో మీ అందరికి ఒక ఓచర్ కోడ్ అనేది నేను ఇస్తాను. సో అదనేది నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. మీరు విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు కదండి. సో మీరు ఈ సింపుల్గా మేము ఆధార్ నుంచి విజిట్ చేసామని చెప్పారనుకోండి, సో ఆ ఓచర్ కోడ్ మీరు వాళ్ళకి ప్లేస్ చేస్తే మీకు ఈజీగా కొనే దాంట్లో నెగోషియబుల్ ప్రైస్ అనేది వస్తుంది. అండ్ ద బెస్ట్ ప్రైస్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకండి, మీకు నచ్చిన కార్ పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ లైఫ్ని పీస్ఫుల్లీ ఎంజాయ్ చేసేయండి.